మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వాల్మీకిపురంలో జరుగుతున్న శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆరుబయట స్వామివారి కళ్యాణోత్సవం వీక్షించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా వాల్మీకిపురంలో స్వామివారి కళ్యాణోత్సవం శ్రీరామనవమి వెళ్లిన మరుసటి రోజు అనగా అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం శ్రీరామనవమి, అమ్మవారి జన్మ నక్షత్రం రెండు ఒకే రోజు రావడంతో విశిష్టత ఏర్పడింది. ప్రతి 50 సంవత్సరాలకు ఓసారి ఈ విధంగా వస్తుందని పండిత పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు మనం స్వామివారి కళ్యాణం వీక్షిద్దాం రండి. శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సీతా సమేత శ్రీ పట్టాభిరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం గ్రామం శ్రీ పట్టాభిరామస్వామి గారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో ఈనాడు ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ శ్రీరామ నవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఆరుబయట నిర్వహించబడుతున్నది. శ్రీ పట్టాభిరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సీతా అమ్మవారికి ప్రాధాన్యతనిస్తూ అనూచానంగా ఆశ్లేష నక్షత్రం రోజున మాత్రమే కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఏతత్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అయితే ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే 50 సంవత్సరాలకు ఒకసారి ఇలా శ్రీరామనవమి రోజు ఆశ్లేష నక్షత్రం రావడం సంభవించడం జరుగుతున్నది. కావున ఈ కళ్యాణం చాలా ప్రత్యేకమైనది. శ్రీరాముడు పుట్టినటువంటి శ్రీరామ నవమి తిథి రోజున ఈ విధంగా భద్రాచలంలోనూ ఇలా వాల్మీకిపురంలోనూ ఏకకాలంలో కళ్యాణం జరగడం కేవలం 50 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతున్నది. ఈ కళ్యాణ క్రతువులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ శ్రీ పట్టాభిరామస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షంలో లభించుగాక. జై శ్రీరామ్.